చీర కొనడం ఒక టాస్క్. అది నచ్చిన వాళ్ళ కోసం కొనడం ఒక ఆర్ట్. అందులో భార్య కోసం కొంటున్నామంటే తీసుకునే జాగ్రత్తలే వేరు. కాస్ట్ నుంచి క్వాలిటీ వరకు మనం వేసే లెక్కలే వేరేలా ఉంటాయి. ఇందులో ఆడవారైనా మగవారైనా తగ్గేదేలే అంటారు. తాను కూడా అంతే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబుకు చీరకు లింక్ ఏంటంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎంత వారలైనా కాంత దాసులే అంటారు కదా. తాను కూడా అందుకు అతీతం కాదంటున్నారు చంద్రబాబు. దీన్ని ప్రూవ్ చేసేలా ఉంది ఆయన భువనేశ్వరి కోసం చేసిన పని. చేనేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబుకు అక్కడ చీరలు చూడగానే భార్య భువనేశ్వరి గుర్తొచ్చినట్టుంది. వెంటనే 4 స్టాల్స్ తిరిగి మంచి చీరల గురించి ఆరా తీశారు. రేట్లు కనుక్కున్నారు, బేరం ఆడారు, నచ్చినవి ప్యాక్ చేయించారు. మరి సీఎం కొంటున్న చీర అంటే మినిమం ఉండాలి కదా. అందుకే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించారు చంద్రబాబు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది, ఒకటి కొందాం, ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్ అది లాభం లేదు, మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది చూస్తున్నాం, మనకి ఏది బాగుందని చూస్తున్నా. ఈ క్యాచ్ మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. అది ఎంకరేజ్ చేయడానికి మార్కెట్. ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ వ్యవస్థ తీసుకుంటున్నది, ఫోటో కూడా వేపిస్తాం. ఇది బాగుందమ్మా. ఎవరు ఎక్కడిది? ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా, డబ్బులు ఇవా. ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది? మాధవరమా? చూపి. మరి హెవీగా ఉందనిపిస్తుంది, కానీ ఇది హెవీ అనిపిస్తుందని. వెయిట్ కూడా ఎంత వెయిట్? ఇది 450 గ్రామ్స్. 450 గ్రామ్స్ తీసుకోండి. ఓకే, ప్యాక్ చేసి పంపించు. చీరలంటే మగువలకు ఓ ఎమోషన్. మరీ ముఖ్యంగా పెళ్లైన మహిళలకు చీరలంటే భలే ఇష్టం. బీర్వా నిండా చీరలున్నా కొత్త చీర కనిపిస్తే చాలు కొంటుంటారు. కాదు భర్తల చేత కొనిపిస్తుంటారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి కోసం చీరలను సెలెక్ట్ చేసి కొన్నారు. 75 ఏళ్లలో ఏనాడు తాను చీరలను కొనలేదని, ఈ రోజు భువనేశ్వరి గుర్తుకు రావడంతో 1 కాదు 2 చీరలను కొన్నానని చంద్రబాబు అన్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వస్తానే ఒక 2 షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను, ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడూ చీర కొనలేదు, కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే 2 చీరలు కొన్నాను. ఒకటి ఉప్పాడ, ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిజానికి చంద్రబాబు నిత్యం రాష్ట్ర వ్యవహారాలు లేదంటే పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడుతో కూడా ఓ చీర కొనిపించుకొని భార్యగా సంబరపడిపోవాలన్నది భువనేశ్వరి కల. అయితే గతంలో కూడా ఆయన ఆమె కోసం ఓ చీర కొన్నారట. పెళ్లైన దశాబ్దాల తర్వాత తాను పట్టుబడితే ఓ చీర తెచ్చారని, దాన్ని చూడగానే తనకు హార్ట్ అటాక్ వచ్చిందంటూ గతంలో భువనేశ్వరి సరదాగా కామెంట్ చేశారు. అయితే ఆ చీర ఎలా ఉన్నా అది నా భర్త ప్రేమతో తెచ్చాడు కాబట్టి అది తనకెంతో ఇష్టం, అందువల్లే దాన్ని భద్రంగా బీరువాలో దాచుకున్నాను అంటూ ఓ భార్యగా మురిసిపోయారు నారా భువనేశ్వరి. ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను, మిగతా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని. అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలైందో నాకైతే గుర్తులేదు, చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది, అంత ఘోరంగా ఉంది.
ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి. సో నేను అది మాత్రం సంతోషించాను. ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సీఎంగా చంద్రబాబు భార్యకు చీర కొనడం మర్చిపోలేదు. అయితే గతంలో ఆయన కొన్న చీర భువనేశ్వర్కి నచ్చలేదు. కానీ భర్త మొదటి గిఫ్ట్ గా ఆమె దాన్ని భద్రంగా దాచుకుంది. మరి ఇప్పుడు బాబు గారు మెచ్చి తెచ్చిన చీరలు భువనేశ్వర్కి ఎంత మేర నచ్చాయో చూడాలి.